తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పల్లెపు రాముల పల్లేటి రాములు గారు తాను పెద్ద డబ్బులున్నోడు కాదు. తానకు సొంతంగా వేల రూపాయలు లేకపోవచ్చు, లక్షల రూపాయలు లేకపోవచ్చు, కోట్ల రూపాయలు లేకపోవచ్చు. కానీ తెలంగాణ అనే సిద్ధాంతం మీద, నాయకుడి మీద, కేసీఆర్ గారి మీద ఆయనకున్న భక్తి వల్ల, ఆయనకున్న ఆరాధన వల్ల ఇవాళ ఆ గ్రామంలో జెండా కట్టి ఆ జెండా దించకుండా మరి బ్రహ్మాండంగా పోరాటం చేస్తున్న నాయకుడు. తమ్ముడు మహేష్కి కూడా మరి సొంతంగా పెద్ద ఆస్తిపాస్తులేం లేకపోవచ్చు, కానీ తనకు తోచిన విధంగా కేసీఆర్ గారి వాయిస్ని కానీ, పార్టీని కానీ, తెలంగాణ బాగును కోరుకునే వ్యక్తిగా సోషల్ మీడియాలో తన పాత్ర తాను పోషిస్తూ ఉన్నాడు. ఇట్లా ఒక్కొక్కరుగా లెక్క పెట్టుకుంటూ పోతే కొన్ని లక్షల మంది గుండెలు, ఆర్ఎస్పీ గారు చెప్పినట్టు కొన్ని లక్షల గుండెలు ఇవాళ కొట్టుకుంటూ ఉన్నాయి. ఈ రాష్ట్రం బాగుండాలి, మా ప్రజలు బాగుండాలి, అధికారంలో ఎవరుంటే ఏమి కానీ మా వాళ్ళు బాగుండాలి, మా చెరువు బాగుండాలి, మా ఊరు బాగుండాలి, మా పరిస్థితి బాగుండాలి, మా రాష్ట్రం దేశంలో నెంబర్ 1 కావాలి, ఈ ఆరాటంతో కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ మనం కూడా అధికారం ఏమి కొత్త కాదు. 25 ఏళ్ళు నిన్నగాక మొన్న మన పార్టీకి నిండినాయి. ఏప్రిల్ 27 నాడు 25 ఏళ్ళు నిండి 26వ ఏట పార్టీ అడుగుపెట్టింది. ఈ భారతదేశ చరిత్రలో మీరు చూసినట్టయితే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఎన్ని పార్టీలు 25 ఏళ్ల పైచిలుకు మనగలిగిన పార్టీలు, బతకగలిగిన పార్టీలు, బట్టగట్టగిన పార్టీలు ఎన్ని అంటే ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. అదే మన తెలుగు రాష్ట్రాలు చూస్తే ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూస్తే 2 పార్టీలు కదా. 25 ఏళ్ల పైగా నిలబడ్డ పార్టీలు 2 కదా. 43 ఏళ్ల కింద పుట్టిన తెలుగుదేశం పార్టీ, 83 పుట్టిన తెలుగుదేశం పార్టీ ఒకటి, రెండవది 2001లో పుట్టిన టీఆర్ఎస్ పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రెండవది. అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే అధికారం ఉన్నదా లేదా అన్నది ముఖ్యం కాదు. ప్రజల తరపున వాయిస్ వినిపించే శక్తి ఉందా లేదా, ప్రజల తరపున పోరాడే శక్తి ఉందా లేదా, ప్రజల తరపున పోరాడే నాయకత్వ పటిమ ఉందా లేదా, అది ముఖ్యం. సరే, అధికారం ఆ ప్రాసెస్లో అప్పుడప్పుడు వస్తుంది, రాకపోతే రాదు. దాని గురించి ఏదో ఫికర్ అయిపోయి రేపు ఏమైపోతుందో, మనం అధికారంలో రాకపోతే కొంపలు అంటుకుపోతాయేమో, ఏవి కాదు. భూమి అట్లున్నది ఇట్లేం కాదు, ఆకాశం అట్లా ఇరిగి కింద పడదు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఉండకపోయినా ఏం ఆగదు. కానీ ప్రజలు ఆలోచించుకోవాలి, ఎన్నికలు రాగానే కన్ఫ్యూజ్ కావద్దు. కేసీఆర్ గారు చిల్కకు చెప్పినాడు ప్రతి సభలో. మీ కల్వకుర్తికి కూడా వచ్చి చాలా సావధానంగా ఓపికగా చెప్పినారు కేసీఆర్ గారు. అమ్మ, తొందరపడకండి, గందరగోళ పడకండి, ఆగం కాకండి. అదంటారు చూడండి, ఈయనగాచి నక్కల పాలు చేసినట్టు చేయకండి. తొందరపడి గందరగోళంలో ఓటేస్తే, తప్పుడు పార్టీని, తప్పుడు వ్యక్తులను ఎంచుకుంటే ఆగమైపోతుంది అని చెప్పిండు. కానీ మీరు కల్వకుర్తిలో వినలేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 స్థానాలుంటే 2 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది, మిగతా 12లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పాలమూరు బిడ్డను, పాలమూరు గోసదీరుస్తా, పాలమూరు దశ మారుస్తా అని చెప్పి గెలిచిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2.5 ఏళ్ళు అయిపోయింది, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినారు. ఒక్కసారి దయచేసి గుండె మీద చేసుకొని పాలమూరు బిడ్డలు ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మా అధికారం కోసమో మా కోటేయమని చెప్పట్లేదు, నేను మాకేదో కావాలని చెప్పట్లేదు. అధికారం ఏమీ కొత్త కాదు. 14 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నాం, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, గత 2.5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం. మళ్ళీ గెలిస్తే అధికారం వస్తుంది, కొత్త ఏం కాదు అది. కానీ దయచేసి పాలమూరు బిడ్డలు ఆలోచన చేయాలి. 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాలమూరుకి ఏమన్నా మంచి చేసిందా, చెడు చేసిందా మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వం పాలమూరుకు మంచి చేసిందా, చెడు చేసిందా, అది కూడా బేరీజ్ వేసుకోండి. ఇవాళ ముఖ్యమంత్రి మీ జిల్లా బిడ్డ, కానీ మీ జిల్లాకి ఏమైనా లాభం జరిగిందా, మీ కల్వకుర్తికి ఏమైనా జరిగిందా, మీ మాడుగులకు ఏమైనా జరిగిందా, మీ అప్పారెడ్డిపల్లికి ఏమైనా జరిగిందా, ఆలోచన చేసుకోండి. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన నాయకుడు కాదు, ఒక జిల్లాకు సంబంధించిన నాయకుడు కాదు, ఒక నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు కాదు. తాను ప్రాణాన్ని ఫనంగా పెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి జిద్దు మీద కొట్లాడి తెలంగాణ తెచ్చిన నాయకుడు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ మన రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడే ముఖ్యమంత్రి అయిండు, మొదటిసారి, రెండోసారి. అందుకే ఏం జరిగింది, కేసీఆర్ గారు ఒక కల్వకుర్తికి ఇది చేయాలా, లేకపోతే ఒక గజ్వేల్కి అది చేయాలని చూడలేదు. రాష్ట్రంలో ఉండే 45,000 చెరువులు మిషన్ కాకతీయ కింద తీసుకొని 45,000 చెరువుల్ని మరి బాగు చేయాలనే సంకల్పంతో
బ్రహ్మాండంగా వరుసగా 4-5 ఏళ్ల పాటు మిషన్ కాకతీయ అనే ప్రోగ్రాం దాదాపు 24,000 కోట్ల రూపాయలతోని మంచిగా నడిపించే ప్రయత్నం చేసినాడు. ఎందుకంటే చెరువు బాగుంటే ఊరు బాగుంటుంది, చెరువు బాగుంటే రైతు బాగుంటాడు, రైతు చుట్టూ అలుముకున్న వ్యవస్థ బాగుంటుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటే గ్రామం బాగుంటుంది, కుల వృత్తులు బాగుంటే అన్నీ బాగుంటాయి. ఆ ప్రయత్నం చేసిండు. అట్లాగే మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు ఇక్కడ కూర్చున్నాడు, మాజీ ఉపాధ్యక్షుడు ఉప్పల వెంకటేష్. మిషన్ భగీరథ అనే ప్రోగ్రాము ఏదో ఆషామాషిగా పెట్టిన ప్రోగ్రాం కాదు, ఎవరికో ఒకరికి పదవి ఇచ్చినందుకు పెట్టిన ప్రోగ్రాం కాదు. సాధించుకున్న తెలంగాణలో మనం ఇంటింటికి సాగునీటి గోస లేకుండా, తాగునీటి గోస లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇంటింటికి నల్లా పెట్టి మా ఆడబిడ్డలు ఎవరు మళ్ళీ బిందెలు పట్టుకొని కొండలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండొద్దు. వాళ్ళు లంబాడి తాండాల్లో ఉండొచ్చు, కోయగూడెంలో ఉండొచ్చు, లేదా చిన్న పల్లెలో ఉండొచ్చు, లేదా గ్రామంలో ఏ మూలకన్నా ఉండొచ్చు, ఎవరికి అవస్థ కావద్దు అని చెప్పి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు అడుగుతా. నేను నీళ్ళు ఇవ్వకపోతే, ఆ పథకం పూర్తి చేయకపోతే నాకు ఓటు వేయకండి, ఓటు కూడా అడగనని చెప్పే దమ్మున నాయకుడు భారతదేశంలో ఒక కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా?